టీఎస్ ఎంసెట్ 2024 ఎగ్జామ్ డేట్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారండి. సో మనం ఈ వీడియోలో ఈ ఎగ్జామ్ డేట్స్ గురించి తెలుసుకుందాం. బైపీసీ వాళ్ళకు ఎన్ని రోజులు ఎగ్జామ్ ఉంటుంది, ఆ డేట్స్ ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఎంపీసీ వాళ్ళకు ఎన్ని రోజులు ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, అంటే బీటెక్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అనమాట. అలాగే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఎంసెట్ పేరు అనేది మార్చారనమాట. సో ఎంసెట్ పేరు అనేది చేంజ్ చేశారు. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ ఎంసెట్ ఎగ్జామ్ గురించి మీకు ఫ్యూచర్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీ నుంచి నాకు మన ఛానల్ సపోర్ట్ అయితే కావాలండి. సో జస్ట్ ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి, ఒక లైక్ అనమాట. ఇంకా విషయానికి వస్తే కనుక తెలంగాణలో ఎంసెట్ పేరు అనేది మార్చారు. ఇక్కడ ఎంసెట్లో ఎం ప్లేస్లో పీ పెట్టారు అనమాట. సో టీఎస్ యాప్సెట్ 2024 ఏపీ యాప్సెట్ మాదిరిగా. ఓకేనా, అదొక అప్డేట్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ చూస్తే ఎంపీసీ వాళ్ళకు, అంటే ఎవరైతే ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకు 9, 10, 11 మే మంత్ 9, 10, 11 ఈ 3 days ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో సో వీళ్ళకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మే 12, 13. సో ఇంజనీరింగ్ అయితే కనుక 3 days ఎగ్జామ్ ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు 2 days ఎగ్జామ్ ఉంటుంది. ఓవరాల్గా తెలంగాణలో ఎంసెట్ ఎగ్జాము మే 9th నుంచి 13th వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఇవి డేట్స్ అన్నమాట. ఇంకా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ ప్రాసెస్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేసుకోవాలంటే, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది, ఫీజు ఎంత కట్టాలి, ఎలా కట్టాలి, తర్వాత ఈ ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్ గురించి సో నేను అన్ని ఇన్ఫర్మేషన్ మీకు మన ఛానల్ ద్వారా అందిస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫైనల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదొకటి. థ్యాంక్ యూ.